తెలంగాణలో ప్రపంచ స్థాయి అభివృద్ధికి మరో అడుగు ముందుకి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ క్రమంలో భాగంగా భాగ్యనగరంలో మరో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీర్ అలాం చెరువుపై సుమారు 430 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ని నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఏమాత్రం సాధారణ ప్రాజెక్ట్ కాదు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి రాష్ట్ర పురపాలక శాఖ అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. మూసీ నది అభివృద్ధి సంస్థ ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఇప్పటికే ఐఐటి హైదరాబాద్, జేఎన్టీ వరంగల్, ఎన్ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల పర్యవేక్షణలో బ్రిడ్జ్ నమూనా పరిశీలన కొనసాగుతుంది. ఆమోదం లభించిన వెంటనే నిర్మాణం మొదలు కానుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ పొడవు 2.5 కిలోమీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు ఉండనుంది. ఈ బ్రిడ్జ్ చింతల్మెట్ నుంచి శాస్త్రిపురం మీదుగా బెంగళూరు నేషనల్ హైవేను కలిపేలా నిర్మించనున్నారు. దీంతో చింతల్మెట్, శాస్త్రిపురం, అత్తాపూర్, కిషన్ బాగ్, బహదూర్పూర్ ప్రాంతాల వాహనదారులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ వెళ్తున్న వారికి ఇది మంచి మార్గం మారనుంది. ఇది తక్కువ కాదు. ఈ బ్రిడ్జ్ పాతను కొత్తను కలిపే దారిగా నిలవనుంది. చరిత్రలోకి పోతే ఈ మీర్ అలాం చెరువు నిజాం కాలంలో 3వ నిజాం గారు నిర్మించిన గొప్ప నీటి వనరు. జూలై 1804లో ప్రారంభమై 1806లో పూర్తయింది. అర్ధచంద్రాకార కట్టతో ఆకర్షణీయంగా ఉండే ఈ చెరువు మధ్యలో 3 చిన్న దీవులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. జంతు ప్రదర్శనశాల, మీర్ అలాం చెరువు రెండింటినీ ఐకానిక్ బ్రిడ్జ్ తో అనుసంధానించి ప్రపంచ స్థాయి ఆకర్షణగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తులో భాగ్యనగర్ ముఖ చిత్రంగా మారనున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.